వెల్కమ్ టు BCN శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్నవారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే మనకు అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వాళ్ళు. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో మాత్రమే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ కల వారికి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్లోనూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే విజిట్ అవ్వండి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ భీమవరంలో మాత్రమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్నాడు, తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఈ రోజు అయితే మనం తాడేపల్లిగూడెంలో ఉంటున్న నాగలక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్దాం పదండి. చాలా బాగా డెకరేట్ చేశారు, మంచిగా వెల్కమ్ చెప్తూ. సో లోపల ఇంకెంత బాగా డెకరేట్ చేస్తారో చూద్దాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇదివరకు టీచర్గా వర్క్ చేసేదాన్ని. ప్రస్తుతం హౌస్ వైఫ్. ఓకే, ప్లస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మహిళా సంఘానికి సెక్రటరీ. ఓకే ఓకే. ఎక్స్ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్. ఓకే, లైన్ చెప్పండి. హౌస్ వైఫ్, ఒక మదర్, డిగ్రీలు అంట చెప్పండి. MA, BSc, BEd, D.Pharmacy. అబ్బా సూపర్ అండి. అంటే మీకు చదువుకోవడం ఇంట్రెస్టా? అవునండి. ఓకే, ఎంతమంది అండి మీరు? మేము మా అమ్మగారికి నేను, తమ్ముడు, చెల్లి. ఓకే, నేను ఫస్ట్. తమ్ముడు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్, నాగ్పూర్ లో ఉంటారు అందరూ. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ ఫినాన్స్ అండ్ సేల్స్ ట్యాక్స్ ఆడిటర్. ఓకే, పిల్లలు? ప్లస్ ఆర్యవేశ సంఘానికి సెక్రటరీ ఆయన. పిల్లలు ఇద్దరండి, అవినాష్, అభిలాష్. ఓకే, కావాలి పెట్టారు అలాగా? ఓకే, అలాగే మా తోడుకోళ్ళ పిల్లలందరికీ కూడా గణేష్, సరణేష్, రాకేష్ అందరికి అదే చెల్లక పెట్టుకున్నాను. ఓకే, సూపర్ అండి. పెద్ద బాబుకి రీసెంట్ గా మ్యారేజ్ అయిందండి, 15 days అయింది. కోడలు ఎక్కడ? కోడలు పుట్టింటి దగ్గర ఉంది. పుట్టింటికి పంపేశారా? మేము వస్తున్నామని తెలవాలి కదా. శ్రావణ పట్టి తీసుకుని వెళ్ళాము. శుక్రవారం కదా ఇవాళ పంపించారు. వాళ్ళు కూడా బెంగళూరు షిఫ్ట్ అవడానికి ప్లానింగ్ లో ఉన్నారు. ఓకే, తక్కువ టైం అయిందా మ్యారేజ్? 15 days అయింది. కొత్త కోడలు. చిన్న బాబు పూణేలో జాబ్ చేస్తున్నాడు. ఓకే ఓకే, సూపర్ అండి. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు మీరు? ఖాళీ టైంలో అంటే నేను వనితా క్లబ్ జోన్ చైర్పర్సన్ గా చేస్తున్నాను. ఓకే ఓకే. ప్లస్ సర్వీస్ యాక్టివిటీస్, ఓకే, డివోషనల్ కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ. అయింది కట్టి 4 years. 4 years అయింది. సూపర్ సూపర్. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ మా తోటికోడలు, నైబర్స్, ఓకే, ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి పరిచయం చేసేస్తారా? ఫస్ట్ బిందు అండి, నైబరు, చుట్టాలు. ఈవిడ లక్ష్మి గారు, మా తోటికోడలు అవుతుంది. నమస్తే అండి. ఈవిడ హైమ, మా తోటికోడలు గారు అమ్మాయి. ఓకే, ఈవిడ చిన్న తోటికోడలు. నమస్తే అండి. మీరు ఫస్ట్? మీరు? నేను సెకండ్ అండి. థర్డ్. పెద్దవిడ రాలేదు. ఓకే. నైబర్, ఈవిడ మాకు ఫ్రెండ్, చుట్టాలు, రిలేటివ్ అన్ని. మనస్విని. హాయ్ మనస్విని పేరు. నా పేరు తేజస్విని. అశ్విని అంటారా నిన్ను? బాగుంది. మనస్విని అంటారా?
మాటలు రావా నీకు? సిగ్గుపడుతుంది. ఓకే. తేజ హాయ్. అమ్మాయి ఒక కూతురు అవుతుంది. ఓకే. ఫ్రెండ్ హాయ్. హారిక మా అత్తయ్య గారండి. నమస్తే అండి. ఆవిడ ఆంటీ, నన్ను కూతురులా చూస్తారు. అమ్మాయి అమ్మాయి అంటారు నన్ను. మా తోటికోడలు అంటే పెద్దమావి గారి కోడలు అన్నమాట వాళ్ళు. జస్ట్ పక్కన వాడు కూడా మా తోటికోడలే. హాయ్ అండి. హాయ్. ఆవిడ పేరు రాజేశ్వరి, ఆవిడ నైబర్. నమస్తే అండి. ఓకే, సూపర్ అండి. మీరు అందరిలో ఎవరైనా సాంగ్స్ పాడతారా మా కోసం? ఎవరైనా సాంగ్స్ పాడతారా? హ్యాండ్ లిఫ్ట్ చేయండి. పాప పాడతారా? ఓకే. మనస్విని శ్లోకం చెప్తారా? శ్లోకం చెప్తారు. ఓకే. ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తున్నా. చెప్పు. సరస్వతి నమస్తుభ్యాం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుద్ధి భౌతమే సదా గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సూపర్ సూపర్, బాగా చెప్పావు. అది చెప్తుండే కూడా ఇలా చెప్తా. ఎవరి పాప అండి తను? రాజేశ్వరి గారి పాప. పాప. ఓకే, సూపర్. నైబర్ పక్కింట్లో ఉంటారు. అవునా? ఓకే. ఇంకెవరు సాంగ్స్ పాడతారు? మీరు పాడతారా? ఓకే, పాడే. రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడగ పరుగున రావే విన్నపాలు వినవమ్మ మంజులవాణి కన్న తల్లివై మమ్ము కావగరావే ఆవు పాలతో నిన్ను అభిషేకము చేసి పూలమాలలే అల్లి నీ మెడలో వేసి నీ కోవెల ముంగిట దివ్వెలం వరములే వసగవే వాసవి రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడగ పరుగున రావే అన్నపూర్ణవై నీవు వెలసితివమ్మా అభయహస్తమిచ్చి మమ్ము కావుము తల్లి శంభుని రాణి కైలాసవాసిని సౌందర్య రూపిణి కరుణా సముద్రిని మనసారా కొలుతు నీ రూపము పావని భవాని జనని రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడగ పరుగున రావే ఆటపాటలాడి నిన్ను కొలిచెదమమ్మా దీటుగా మమ్ము బ్రోచి కరుణించమ్మా ఇహ పరమునందున సౌభాగ్యమీయవే నీ భక్తజనులకు మోక్షాన్ని వసగవే శ్రీచక్రవాసిని సుందరి వేడితి వేచితి కావవే రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడగ పరుగున రావే. బాగా పాడారండి. ఇంకా ఓకే, మీరు పాడతారా? ఈ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ పసిబాలవైతే ఎత్తుకొందు పసిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతో గల్లు గల్లున నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 28 years. 28 years నుంచి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అవునండి. ఈ ఇయర్ స్పెషల్ కోడలు వచ్చింది కదా. ఓకే. కోడలికి పూజలు అవి వచ్చా? వచ్చండి. కొత్త కదా, కొంచెం కొద్దిగా వచ్చు. జాబ్ చేస్తుంది. అచ్చా, ఓకే. ఇంకా చెప్పక్కర్లేదు. ఏమైనా కావాలంటే మీరు నేర్పుతారు, లేకపోతే యూట్యూబ్ ఉంటుంది కదా. ఓకే. ఎక్కడండి జాబ్? బెంగళూరు. ఇద్దరు బెంగళూరులో జాబా? అంటే కోడలు హైదరాబాద్ లో జాబ్ చేసేది. ఓకే. అక్కడ రిజైన్ చేసి కొత్త కంపెనీ ట్రై చేసుకుంది. సెలెక్ట్ అయింది. బాగా సెట్ చేసుకున్నారు అయితే. ఓకే. కాపురం పెట్టేస్తున్నారా? పెట్టేస్తామండి. ఓకే, సూపర్. 16 రోజుల పండుగ అయ్యాక. ఓకే ఓకే. ఇంకా 16 రోజుల పండుగ కూడా అవ్వలేదండి. ఓకే, సూపర్. ఇంకా సాంగ్స్ పాడతారు ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్? మా అమ్మాయి ఆ సాంగ్ పాడాక ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాం. ఓకే.
సాగరపుత్రీ వందనం శ్రీవరలక్ష్మీ వందనం శ్రీవరలక్ష్మీ వందనం పాపమ తల్లి వందనం సాగరపుత్రీ వందనం శ్రీవరలక్ష్మీ వందనం శ్రీవరలక్ష్మీ వందనం పాపమ తల్లి వందనం దినకరణకు అతి ప్రియమైనట్టి కమలము వంటి కన్నులను దినకరణకు అతి ప్రియమైనట్టి కమలము వంటి కన్నులను వెన్నకు మించిన శాంతంబు రూపుకు మించిన రూపంబు సాగరపుత్రీ వందనం శ్రీవరలక్ష్మీ వందనం శ్రీవరలక్ష్మీ వందనం పాపమ తల్లి వందనం నారాయణుని హృదయమునందు వెలసిన తల్లి శ్రీలక్ష్మి నారాయణుని హృదయమునందు వెలసిన తల్లి శ్రీలక్ష్మి గజతే హితము గజలక్ష్మి జ్ఞానము మా మహాలక్ష్మి సాగరపుత్రీ వందనం శ్రీవరలక్ష్మీ వందనం శ్రీవరలక్ష్మీ వందనం పాపమ తల్లి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. భాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలల కలిమిగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నాగలక్ష్మి గారు అసలు డెకరేషన్ అయితే ఎరగదీశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే ఇప్పుడు స్పెషల్ పెళ్ళయింది కాబట్టి ఇలా చేశారా, లేకపోతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారా? ఎవరి ఇయర్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ చేస్తాం. ఇంకొంచెం ఎక్కువ చేశారు. పెళ్ళి ప్లస్ బీసీఏ అని వస్తుంది. సో ఎంతమంది హెల్ప్ చేశారండి? ముగ్గురు అండి. ముగ్గురు హెల్ప్ చేశారు. ఎవరెవరు? మా అమ్మాయి, మా నైబరు రాజేశ్వరి గారు, హైమ, నేను ముగ్గురం కలిపి చేసామండి. 3 hours పట్టిందండి. 4 hours మా అబ్బాయి కూడా చేశాడు. 4 hours అంటే 5-6 hours అన్నా పడుతుంది. చాలా బాగా చేశారండి.
ఇవి మొత్తం అష్టలక్ష్ములు పెట్టారు కదా? అవునండి. ఇక్కడ 4 లక్ష్ములు, అక్కడ 4 లక్ష్ములు, ఇవన్నీ కూడా పెట్టారు కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు? ఇవన్నీ కూడా అష్టలక్ష్ములు అండి. అష్టలక్ష్ములకి ఇష్టమైనవి గాజులు, తామర గింజలు, శంఖాలు, గవ్వలు, అలాగే గోమతి చక్రాలు, ముత్యాలు, పగడాలు, గురువింద గింజలు, ఇలా 8 అష్టలక్ష్ములకి సంబంధించి 8 రకాలు 108 చొప్పున. అలాగే ఇది మధ్యలోది అష్టలక్ష్మి విగ్రహాలు, ఏకపీఠం మీద అష్టలక్ష్మి కనిపించిన లక్ష్మీదేవిలా కనిపిస్తున్నారు. మరి వరలక్ష్మి అంతమంది లక్ష్మీదేవులు పెట్టేస్తే లక్ష్మీదేవి మీ దగ్గర కాకపట్టారా? ఓకే. అలాగే దాని మీద 108 గోల్డ్ ఫ్లవర్స్. ఓకే ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన అరటి చెట్లు, ఓకే, చెరుకు గడలు, ఏనుగులు, అమ్మవారికి ఏది ఇష్టమైతే. అలాగే ధాన్యంతో, అదే నేను అడుగుదాం అనుకున్నాను, అది రియల్ ధాన్యం అండి? రియల్ ధాన్యం అండి. అచ్చా, అది బయట అమ్ముతారా? అమ్ముతారండి. అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి కదా, పాదాలు చేస్తారా? మేము చేయలేదండి. ఆంటీ నన్ను అమ్మాయి అంటారు కదా, వాళ్ళ మనవడు చేశారు. అచ్చా అచ్చా, ఓకే ఓకే, మీ మనవడు చేశారు? వాళ్ళ మనవడు చేశాడండి. ఓకే, సూపర్. ఒక అబ్బాయి చేశాడు, చిన్ని బాబు. అచ్చా, చాలా బాగా చేశాడండి. 5th క్లాస్ చదువుతాడు. చాలా బాగా చేశాడు. చాలా ఇంట్రెస్ట్ పూజలు అంటే కూడా. పసుపుతున్నారు కదా? పసుపుతో చేశాడండి అమ్మవారి పాదాలు. చాలా బాగుందండి. అలాగే అందరి హెల్ప్తో ఈ డెకరేషన్ ఇలాగా అలాగే అమ్మవారికి ఇష్టమైన 9 రకాల నైవేద్యాలు ఎవరు హెల్ప్ చేశారు? మా తోటికోడలు. ఓకే, సూపర్ అండి. ఓకే, మరి పూజ స్టార్ట్ చేసేద్దామా? అలాగేనండి. నిత్య కళ్యాణం పచ్చ తోరణ
నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల కొనపును గృహము సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్ భీమవరం కేన్ ప్లాజా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ తాడేపల్లిగూడెం. నాగలక్ష్మి గారు, మీ ఇంటి వరలక్ష్మి పూజకి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. థ్యాంక్ యూ. అలాగే మీ అందరూ వచ్చి మా వరమహాలక్ష్మి పూజను చూసి ఆనందించి తాంబూలాలను పుచ్చుకున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రీన్ శుభసూచకం అంటారు కదా, గ్రీన్ వచ్చింది. షాపింగ్ చేస్తూ ఉంటారండి? వరమహాలక్ష్మి ఇక్కడ ఓపెన్ అవ్వగానే బస్ స్టాండ్ పక్కనే. అవును, మర్చిపోయాను, రీసెంట్గా పెళ్ళయింది కదా. ఓకే ఓకే, పట్టు చీరలన్నీ అక్కడే తీసుకున్నారా? ఇంకా సూపర్ అండి. అయితే శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపాయలు గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ కల వారికి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ భీమవరం మాత్రమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా నూతనంగా ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్నవాడు తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇదండి ఈనాటి శ్రావణలక్ష్మి ఎపిసోడ్. మరో శ్రావణలక్ష్మి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.